ఎవ్వరూ పట్టువిడవరు, నువ్వా నేనా అన్నట్లు విమర్శలు ప్రతి విమర్శలతో సమావేశాల్ని హీటెక్కిస్తుంటారు. రెండేళ్లుగా సాగుతున్న వివాదాలు అభివృద్ధి పనులకు బ్రేకేస్తున్నాయి. స్వపక్షమే దిగ్విజయంగా విపక్ష పాత్రను పోషిస్తోంది. అధికారులు ప్రజాప్రతినిధుల కోల్డ్ వార్ కు తెరపడేదెప్పుడు? అంతా అధికార పక్షమే. అయినా మీటింగ్ జరిగిందంటే చాలు ఏదో ఓ రచ్చ. నిజామాబాద్ జిల్లాలో అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. ఏ సమీక్ష జరిగినా ఏదో ఓ వివాదం తలెత్తుతూనే ఉంది. ప్రతిపక్షం నిర్వర్తించాల్సిన పాత్రను స్వపక్షమే పూర్తి చేస్తోంది. ప్రతిపక్ష సభ్యులు కూడా ఈ స్థాయిలో వాదనకు దిగరనుకునేలా ఒక్కోసారి అధికార పార్టీ నేతల దూకుడుంటోంది. మంత్రి పోచారం, ఎంపీ కవిత సమక్షంలోనే అధికారుల తీరుపై పాలకపక్ష ప్రజాప్రతినిధులు విరుచుకుపడుతున్నారు. జిల్లాలో పాలన ఏమాత్రం బాగాలేదని స్వపక్ష సభ్యులే తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే అధికారులు డిఫెన్స్ లో పడాల్సి వస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య ఎందుకో గ్యాప్ పెరిగిపోతోంది. సమస్య ఎక్కడుందో సమీక్షించుకుని సరిచేసుకోకుండా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నిబంధనలు, నిధులు అగాధానికి కారణమవుతున్నాయి. ఎవరు గొప్పనే ఇగోలు కూడా ప్రజాప్రతినిధులు అధికారుల మధ్య దూరం పెంచుతున్నాయి. పథకాల అమల్లో నిబంధనలు అనుసరించాల్సిందేనని, అయితే అవసరాలకు తగ్గట్టు కొన్ని పరిస్థితుల్లో పట్టువిడుపులకు పోకుండా పనులు జరిగేలా చూడాలి అన్నది ప్రజాప్రతినిధుల వాదన. అయితే రూల్స్ కు విరుద్ధంగా వెళితే తర్వాత సమస్యలు తప్పవన్నది అధికారుల ఆలోచన. ఇదే తరచూ ఇద్దరి మధ్య క్లాష్ కు కారణమవుతోంది. షాదీ ముబారక్ పథకం మార్గదర్శకాలేంటి, అధికారులు చేస్తున్నదేంటి, దరఖాస్తులు చేసుకునే వారిపై కేసులు పెడతారా అంటూ అధికారులపై విరుచుకుపడ్డారు బోధన్ ఎమ్మెల్యే షకీల్. లాయర్నైన తనకే లా నేర్పుతారా అంటూ చిందులు తొక్కారు. ఈ ఎగ్జాంపుల్ చాలు అధికారులు ప్రజాప్రతినిధుల మధ్య వార్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. జిల్లాలో ఏ సమావేశం జరిగినా ఇలాంటి సీన్లు సాధారణమైపోతున్నాయి. పాలకపక్ష నేతలతో సర్దుకుపోదామని అధికారులు అనుకోరు. అధికారులకు నచ్చ చెప్పుకొని ఎలాగోలా పనులు చేయించుకుందామన్న సహనం ప్రజాప్రతినిధులకు లేదు. వీళ్ల పంతాలు, పట్టింపులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతున్నాయి. సమన్వయంతో కలిసి పనిచేస్తే తప్ప వచ్చే రెండేళ్లలో పనులు జరిగేలా లేవని పార్టీ శ్రేణులే టెన్షన్ పడుతున్నాయి. చీటికి మాటికి ఫోన్లు చేస్తూ నోరు పారేసుకుంటుంటే ఎలా పనిచేస్తామని కొందరు అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్పుకొస్తున్నారు. సమావేశాల్లో ఒంటికాల మీద లేస్తారు, ఫోన్లలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఈ పరిస్థితుల్లో ఎలా సర్దుకుపోమ్మంటారన్నది కొందరు అధికారుల వాదనగా ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలు సడలిస్తే ఉద్యోగాలకు ఎసరొస్తుందని కొందరు అధికారులు నిర్మోహమాటంగా చెబుతున్నారు. అటు ప్రజాప్రతినిధుల వాదన వేరేలా ఉంది. గ్రామాలు, మండలాల్లో చిన్నపాటి సమాచారం అడిగినా అధికారులు తెలియదంటున్నారని, ఇలాగైతే ప్రజలకు తామేం సమాధానం చెప్పుకోవాలంటున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి జడ్పీటీసీలు, ఎంపీపీలకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని, కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం నేరుగా వెళ్లి కార్యక్రమాలు చేసుకుంటుంటే తామున్నది ఎందుకని ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. మండల స్థాయిలో జరిగే సమీక్ష సమావేశాలకు అధికారులెవరూ హాజరు కావటం లేదనేది ప్రజాప్రతినిధుల మరో ఆరోపణ. 3 నెలలకోసారి జరిగే సభలకు డీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు రాకుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి కలెక్టర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. అందుకే అవకాశం వచ్చినప్పుడు తమ కడుపులో ఉన్నదంతా కక్కేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ఇప్పట్లో సఖ్యత కుదురుతుందా? పాలనాపరమైన ప్రతిష్టంభనకు తెరపడుతుందా?